ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తారీఖున జరుగుతున్న భారీ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులతో కలిసి ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే సంతకాల సేకరణ కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రభుత్వమే చూసుకోవాలి, వాటిని ప్రైవేటీకరణ చేస్తే పేదలకు మెరుగైన వైద్యం దూరమవుతుందన్నారు. గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా తమ మద్దతు తెలిపినట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిందని, అందులో 5 కాలేజీలలో ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు సుందర్ రామరెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారులు నాగార్జున రెడ్డి, జిల్లా పార్టీ అధికార ప్రతినిధులు రామసుబ్బారెడ్డి మరియు సింగమాల వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, మాజీ స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అయితే ఇంతవరకు చూసేలేదు. మహిళలకు ఏదైతే 15 ఏళ్ళు నిండిన వాళ్ళకంతా 15 ఇస్తామన్నారు. మేము నిర్వహించలేమో అని రాష్ట్ర పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత అర్థమవుతుంది. పని కూడా కొన్ని దశల్లో అది గత ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి సార్ టైంలోనే చెప్పడం అంటే కొంతవరకు 30%, 40%, అక్కడ 25%, వివిధ దశల్లో అది పనులు మొదలైంది. ఇంతవరకు వాళ్ళు దాన్ని అంతా కూడా ఈ గవర్నమెంట్ ప్రజల ఆరోగ్యాన్ని, పేద విద్యార్థులు ఏదైతే వైద్య విద్యని అభ్యసించాలని వాళ్ళ కళను కూడా నిర్వీర్యం చేయడం ఎంతవరకు సభమని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం ప్రశ్నిస్తున్నాము. మా అధినాయకులు ముందుకు పోయినందుకు మేము కోటి సంతకాల సేకరణ చేస్తాము. ఈరోజు డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అధ్యక్షులు వెంకటేశ్వర అన్న గారి ఆధ్వర్యంలో బద్వేలు కాన్స్టిట్యున్సీలో వైసీపీ నాయకులందరం కూడా మేము అంబేద్కర్ గారికి పూలమాలలు వేసేసి ఇక్కడ మేము సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కోటి సంతకాలు ఏదైతే కదా ప్రైవేటీకరణ మేము చేస్తున్నామో ఇదంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఎంతమంది ప్రజలకు తీసుకునే నిర్ణయాల పట్ల వ్యతిరేకత తెలియాలా, దానికోసమే మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది. ఈ ఏదైతే టెండర్స్ ఇచ్చారో వీటినంతా కూడా గవర్నమెంట్ పక్షంగా ఖచ్చితంగా రద్దు చేయడం జరుగుతుంది. గవర్నమెంటే టేకప్ చేసి గవర్నమెంటే కాలేజెస్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అందుకని ప్రజలందరినీ కూడా విన్నవించడం ఏంటంటే ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రజలకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలందరి సమస్య. వైసీపీ పార్టీ ఒకటే కాదు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావాలా, జగన్మోహన్ రెడ్డి సార్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బద్వేలు పట్టణంలో డాక్టర్ సుధా మేడం ఎమ్మెల్యే గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే సుందరరామరెడ్డి గారు, మా యొక్క వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, తదితర నాయకులు, అన్ని ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ బద్వేలు మున్సిపాలిటీ డాక్టర్ మునయ్య గారు, ఇంకా చాలామంది జెడ్పీటీసీలు వచ్చారు. వాళ్ళందరికీ మొదలుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ చేసే ఉద్దేశం ఏమిటంటే మా యొక్క అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. ఏం పిలిపించారంటే ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వము ఉన్న 17 కాలేజీలన్నింటినీ ప్రైవేటు పరంగా చేయాలని చూస్తున్నారు. ఇది పేదలకు కోసం అన్యాయం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఉండేది పేదలే, ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే చేస్తున్నారు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే అన్నీ ప్రైవేట్ పరంగా చేస్తూ ప్రజలు మోసం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఏం గమనిస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశంలో ముఖ్యంగా చెప్పాలంటే ఎందుకు వేశామా ఈ టీడీపీ గవర్నమెంట్కు, మనము గవర్నమెంట్ ఎందుకు ఇచ్చామా అనేది ఫీల్ అవుతున్నారు. ఇది నేను అనుకోవడం ఏంటంటే ఈవీఎంలు ఏమైనా పొరపాటు జరిగినాయేమో అనుకుంటున్నా. ఇప్పుడు సంతకాలు నేను పెట్టిస్తున్నాము, నేను కడపలో చూస్తున్నాను, అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాలు తిరిగాను. నేను ఈ కడప జిల్లాలో చూస్తే ప్రతి